రైట్. మరోపక్క మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధిక సిద్ధంగా ఉన్నారు. రాధిక, ప్రస్తుతం మీరున్న చోట ఎటువంటి ఏర్పాట్లు, పోలింగ్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ భోగి, మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇటు లోక్సభకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇక్కడ సికింద్రాబాద్ అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి పోటీలో ఉన్న ఓబుల్ రెడ్డి కేంద్రంలో ఉన్నాం మనము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కేంద్రాలలో కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న కేంద్రంలో, ఓబుల్ రెడ్డి కేంద్రంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ఈ కేంద్రంలో కొంత విఐపి ఫ్లోటింగ్ ఉండటంతో పూర్తి బందోబస్తు అయితే మనకి ఇక్కడ ఏర్పాటైతే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,32,00,000 మంది ఓటర్లు ఉండగా మొత్తం 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడము. ఇప్పటికే క్యూ లైన్ మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో అంటే దాదాపుగా 12 నిమిషాలు పోలింగ్ కి ఉంది. అయినప్పటికీ కూడా మనకు క్యూ లైన్ కూడా చూస్తున్నాము. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఉన్నారు. విఐపి ఫ్లోటింగ్ ఉండటంతో పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం ఇటు 3,32,00,000 మంది ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటము, 35,809 పోలింగ్ కేంద్రాలలో పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో దాదాపుగా 50 మంది మహిళలతో పాటు మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ పోటీకి సంబంధించి ఇటు ప్రధానంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి, ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 45 మంది ఇక్కడ పోటీలో ఉండటము, ఒకటి నోటా కూడా మనకి ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది ఈ పోలింగ్ బ్యాలెట్ దీంట్లో. సో మరి కాసేపట్లో అయితే పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన భవితవ్యం తేలబోతుంది. ఇవాళ పోలింగ్ 7 గంటలకు మొదలయ్యి సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగబోతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలలో అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో మనకి ఇక్కడ పోలింగ్ అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 5 గంటల వరకు మాత్రమే మనకి పోలింగ్ ఉండబోతుంది. సో అసలు ఓటు హక్కు వినియోగించుకోవటం పైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. దాంతో కొంత యూత్ ఓటింగ్ కూడా పెరిగింది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారనే ఆశాభావం అయితే ఈసీ వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఇటు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ కేంద్రాలకి చేరుకోవాలి. ఒకవేళ వర్ష ప్రభావం ఉంటుంది అని ఇప్పటికే ఫోర్కాస్ట్ వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవటానికి, ఓటు హక్కును వినియోగించుకోవటానికి సర్వత్రా ఆసక్తిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి మనం వెంకయ్య నాయుడు గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, అంటే ఎట్లా ఉంటుంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? తర్వాత ఓటు వేసిన తర్వాత రైట్, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే మాట్లాడతామని చెప్తున్నారు. సో ఇక్కడ ఇటు వికలాంగులకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా కొంత ర్యాప్ ఏర్పాటు చేసి లోపలికి అనుమతించడానికి, ఇది మనమున్న ఓబుల్ రెడ్డి కేంద్రం అయితే ఇది ఆదర్శ పోలింగ్ కేంద్రంగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక ఫంక్షన్ హాల్ డెకరేట్ చేసినట్టుగా ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని అయితే మనకి ఇక్కడ డెకరేట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు కూడా ఇక్కడికి క్యూ లైన్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి మాక్ పోల్ కూడా పూర్తి చేసిన అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ పోలింగ్ కి సన్నద్దమవుతున్న పరిస్థితి. మనం ఒకసారి క్యూ లైన్ కూడా చూస్తే ఇప్పుడిప్పుడే ఇక్కడికి జనాలు చేరుకుంటున్నారు. విఐపి ఫ్లోటింగ్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాబోతున్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఒక్కసారి ఒక పెళ్లి పందిరిని తలపించేలాగా మనకి ఇక్కడ డెకరేషన్ అయితే కనిపిస్తుంది. సో పోలింగ్ మరి కాసేపట్లో అంటే 9 minutes లో మనకి పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు మనకి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభకు సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి. సో నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. జూన్ 4న మనకి ఫలితాలు అయితే విడుదలవుతాయి. జూన్ 4 వరకు మనకి ఎన్నికల కోడ్ కూడా ఉంటుంది కాబట్టి కొంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు అయితే పాటిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి చుట్టుపక్కల అంతా కూడా 144 సెక్షన్ ఉండటంతో పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో మనకి పోలింగ్ అయితే నిర్వహిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాధిక.